తల్లిదండ్రులు లేని కోడలంటే కొంతమందికి చాలా చులకనగా చూస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ కడుపుతో ఉన్నప్పుడు నేనే నీకు చూడాలి, నేనే నీకు చేయాలి, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా. అలాగే తను కూడా ఏంటంటే ఒక రకమైన సిచ్యువేషన్లో స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో నాకు కనుక తల్లిదండ్రులు ఉంటే, అమ్మ నాన్న ఉంటే నాకు ఇప్పుడు ఈ మాటలు ఉండేవి కాదు కదా, ఇప్పుడు వీళ్ళు మాటలు అనేవాళ్ళు కాదు కదా. సో ఒకటండి, తల్లిదండ్రులు ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా మాటలు అనేవి అత్తగారింట్లో ఎవరో ఒకరు రూపంలో, ఏదో ఒక రూపంలో, అత్తగారింట్లో కాకపోయినా సరే బయట అయినా కూడా ఏదో ఒక రూపంలో మనకు ప్రాబ్లమ్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి అదే పని, వాళ్ళ బుద్ధే అది. సో మనకు ఫస్ట్ మనలో మనకు మార్పు రావాలి. ఎంతమందికి అండి అమ్మ నాన్న అక్క తమ్ముళ్ళు లేకపోతే అన్నలు అంత పెద్ద ఫ్యామిలీస్ ఉండి కూడా ఉన్న వాళ్ళకి కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఏడుస్తూనే ఉంటారు. అది మనలో మనకు మనోధైర్యం అనేది ఉండాలి. అదొక్కటి మీరు పెట్టుకోండి. సో ఒక మాట అన్నారు అంటే దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేలా ఉండాలి. అలా అని మన వైపు ఎలాంటి తప్పు ఉండకూడదు. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే దేనికి భయపడాల్సిన పని ఉండదు.